హైదరాబాద్ నగరం ఎన్నో చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. నిజాం నవాబుల కాలం నుంచి నేటి వరకు ఎన్నో అద్భుతమైన కట్టడాలు మన భాగ్యనగరంలో ఉన్నాయి. తాజాగా బన్సీలాల్పేటలో మెట్లబావి తర్వాత నగరంలో అలాంటి మెట్లబావే ఒకటి ఉంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఉన్నాము. ఆ మెట్లబావి పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆ మెట్లబావి ఏ రకంగా ఉపయోగపడ్డది గతంలో నవాబులకు, సో ఇప్పుడు దాని పరిస్థితి ఏ రకంగా ఉంది, దాన్ని ఏమైనా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందా, ఈ మెట్లబావి చరిత్ర ఏంది ఒకసారి తెలుసుకుందాం పదండి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తార్నాకా వెళ్ళే రూట్లో, అంటే ఇది కూడా అండర్ ఓయూ కిందికే వస్తుంది. ఓయూలోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రస్తుతము ఈ మెట్ల బావి అనేది ఉంది. ఒక్కసారి మనం ఈ బావిని చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు 200 సంవత్సరాల కిందట ఉన్నటువంటి బావి ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ చూసిన చెత్త చెదారము ఇక్కడ కనిపిస్తున్నది. అంటే అప్పట్లో నిజాం ప్రభువులు కావచ్చు, మిగతా ఎవరైతే రాజులకు సంబంధించి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ బావిని స్నానాలకు కానీ మంచినీటికి కానీ తాగేందుకు నీరుకు కానీ ఉపయోగించుకునేవారు. సో ఇప్పుడైతే నిరుపయోగంగా మొత్తం కూడా ఇక్కడ చెత్తా చెదారంతో బావి అనేది నిండిపోయి ఉంది. బావి చరిత్ర ఏంది, ఇలా నిరుపయోగంగా ఎందుకు పడింది, అసలు దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా, అసలు ఈ బావికి ఉన్న పూర్తి చరిత్ర ఇక్కడ మనతో మాట్లాడేందుకు కాలేజ్ డిపార్ట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా హిస్టరీకి సంబంధించిన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ మెట్లబావి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్గా నిరుపయోగంగా ఉంది, ఈ విషయాలని మనతోని మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ మూర్తి ఉన్నారు. సార్, అసలు ఈ మెట్లబావి చాలా సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటుంది, అసలు దీని చరిత్ర ఏంది? ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం గవర్నమెంట్ కూడా HMDA వాళ్ళని ఇక్కడికి పంపిందని చెప్తున్నారు. అసలు దీని హిస్టరీ ఏంటి సార్? రీసెంట్లీ ది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద ఇనిషియేటివ్ ఆఫ్ రిజనరేటింగ్ దిస్ వెల్ అండ్ దెన్ bringing this well back to its own glory. As you know, this well is more than 300 years old, and then this well has two entrances. This is basically a step well. This has two entrances, one on the right side and one on the left side. Because of road widening, one side of the step well entrance got actually blocked, and then this well was not used properly since so many years. More than 100 years this well has not been used properly, and then most of the other unwanted material used to get dumped in this well. Now the government has taken a very good decision, and we are extremely thankful to the state government for taking up this initiative. Now they want to rehabilitate this well and then bring back this into its ancient glory. సార్, ఇది నిజానికి చూస్తే చాలా అద్భుతమైన కట్టడంగా కనిపిస్తున్నది. సో అంటే ఎట్లా ఉండేది, దీనికి సంబంధించిన చరిత్ర ఇప్పుడు ఏమని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, కానీ దీన్ని ఎట్లా బాగు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ బావి యొక్క చారిత్రక నేపథ్యము ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మాణం కన్నా ముందే ఉంది. ఇది మహాలక్కాబాయి ఎవరైతే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తన ఆస్తుల్ని నిజాంకు అమ్మినటువంటి వ్యక్తికి సంబంధించిన బావిగా దీన్ని చెప్తూ ఉంటారు. ఈ బావికి యొక్క దుస్థితి గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఒక చారిత్రక నేపథ్యం గురించి మహమ్మద్ నసీర్ అనే మా విద్యార్థి KTR గారికి ట్వీట్ చేయడంతో ప్రభుత్వం స్పందించి ఈ బావిని వెంటనే పునరుద్ధరించవలసిందిగా వారు ఆదేశించారు. దానికి అనుగుణంగానే HMDA నుంచి అధికారులు కూడా వచ్చారు. దానికన్నా ముందు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ చర్యలు చేపట్టారు. ఇక్కడికి సీనియర్ ఇంజనీర్స్ పంపించి ఇందులో ఉన్న వాటర్ని వికెట్ చేసి సిల్ట్ మొత్తం తీసి దీన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనలో విశ్వవిద్యాలయం కూడా ఉంది. సైడ్ రోడ్ వైడనింగ్ వల్ల అది రోడ్డుకు మరీ దగ్గరగా అయింది. అప్పుడు రోడ్ వైడనింగ్ అప్పుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువైపు కాకుండా అటు దిక్కు నుంచి కనుక ల్యాండ్ ఎక్కువ తీసుకుంటే రోడ్డుకి ఇది మరింత ప్రొటెక్టెడ్గా ఉండేది. ఇప్పటికైనా ఈ అన్ని విధాలుగా చారిత్రక సంస్థని, చారిత్రక చిహ్నాల్ని మనము కాపాడుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎట్లా ఉపయోగించేవారు గతంలో? మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ 4 బావులు కనిపిస్తున్నాయి. సో అంటే ఏ రకంగా దీన్ని ఉపయోగించుకునేవారు గతంలో? మీరు ఇప్పుడు ఉన్నదాని ప్రకారం ఏ రకంగా ఉంది దీని చరిత్ర పోతే మనకు ఈ బావి నుంచి వాటర్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ గార్డెన్కి వాటర్ వచ్చే విధంగా దీన్ని యూజ్ చేసేవాళ్ళండి, చెట్లకు ఉపయోగించేవాళ్ళు ఎక్కువ. దీని పక్కన EFLలో ఒక స్టెబ్బెల్ ఇలాంటిదే ఉంటుందంట, దానికి డ్రింకింగ్ వాటర్ లాగా ఉపయోగించి దీన్నే మిగతా యూసేజ్కి ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నారు. ఇంతకుముందు బావిలో వాటర్ ఎప్పుడు స్టోరేజ్ ఉండేది, తర్వాత వెళ్ళే విధంగా లేదు. కానీ ఎప్పుడైతే అసలు ఈ బావి ఎప్పుడైతే ఖాళీగా ఉండలేదు, ఎప్పుడు వాటరే ఉన్నది.
యూనివర్సిటీ వాళ్ళు కూడా 2 సార్లు ట్రై చేశారు తీయడానికి వాటరు, కానీ వాటర్ అనేది వెళ్ళలేదన్నమాట. మన బసిరాలపేట ఎట్లయితే స్టెప్ వెల్ అయిందో ఇది కూడా తొందరగా స్టెప్ వెల్గా దీన్ని తొందరగా పునరుద్ధరించి ఒక మంచి ప్లేస్గా తయారు చేస్తే మాకు కూడా బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే మేడం ఇప్పుడు ప్రధానంగా దీన్ని ఇప్పుడు వారు అన్నట్టు నీరు అనేది ఎన్నిసార్లు తీసినా మళ్ళీ ఊరుతున్నది అనేది ఉంది. సో అంటే దీన్ని ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే నీటి కొరతకు కూడా మనకి యూనివర్సిటీలో క్యాంపస్లో చాలా వాటర్ స్కేర్సిటీ కూడా ఉంది. దీన్ని కొంత సైంటిఫిక్గా బాగా మళ్ళీ స్టడీ చేసి దాన్ని ఆల్రెడీ యూనివర్సిటీ యాజమాన్యము కొంతమంది వచ్చేసి దాన్ని చూశారు. ఆ వాటర్ని కూడా మళ్ళీ శుద్ధీకరించుకొని కొన్ని ప్రయోగాల ద్వారా మళ్ళీ దాన్ని శుద్ధీకరించుకొని మంచినీటి జలంగా వాడుకోవడానికి కూడా మరి క్యాంపస్ మొత్తానికి కూడా సరఫరా అవుతుంది అని అన్నారు. అట్లా కూడా మరి నీటి వనరుని ఒక ప్రత్యేక వనరుగా చేసుకొని దాన్ని ఒక శుద్ధ జలంగా మార్చుకొని దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాచీన వెల్ ద్వారా మరి మనకి యూజ్ అవుతుంది. అట్లాగే ఈ పార్క్ కూడా స్టెప్ వెల్ బావిని కూడా మరి పార్క్ లాగా ఇక్కడ చుట్టూ చేసి ఒక పర్యాటకంగా తీర్చిదిద్దడానికి కూడా మరి అధికారులు ముందుకు వస్తున్నారు. చెప్పండి సార్, అంటే ఎట్లా ఉంది బావి పరిస్థితి? చూస్తున్నాం, కూలిపోయిన గోడలు కనిపిస్తున్నాయి, మొత్తం ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. సో అంటే ఎందుకు ఇంత నిరుపయోగంగా ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత బయటకు రావడానికి కారణం ఏమనుకుంటారు? తెలంగాణలో కళా సంస్కృతికి తక్కువ లేదు, కానీ మరుగున పడిపోయి ఈ కళలకు ఆదరణ లేక పరాయి రాష్ట్రం పొరుగు రాష్ట్రాల్లో ఉండి కూడా ఒక నిరాదరణకు గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిజాం నవాబు మన మీర్ అలీ ఖాన్ అతను సభలు సమావేశాలకు మౌలాలకు వెళ్ళి దారిలో ఇక్కడ ఆగి ఇక్కడ ఈ బావిలో నీళ్లు తాగేటువంటి వ్యక్తిగా ఉండి ఇక్కడ ఉండి సేద తీర్చుకొని మౌలాలి అతను తన యొక్క రాచరికం వేలుబాటుకు వెళ్ళేటువంటి అనేది వినికిడి జరిగింది. కాబట్టి అప్పుడు మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బావికి చాలా ఉపయోగకరమైనటువంటి బావి. ఈ బావిలో నీటి ఊట ఎప్పుడు వర్షాకాలం రాగానే మాకు వెళ్ళి ఈ తోట గుండా వెళ్ళి కళాశాల మొత్తం కింది వరకు నీరు పారుతూ ఉండేది. ఈ కళాశాలలో ఉన్నటువంటి ఈ బావి ముఖ్యంగా ఆదరణకు నోచుకుంటే ఎంతోమందికి ఇక్కడ తోటలు చుట్టుపక్కల తోటలు కానీ పెట్టుకోవడానికి, చెట్లు కానీ పెంపడం మంచి, అలాగే గార్డెనింగ్ చేయడానికి కూడా ఎందుకు మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అంటే ఎట్లా చూస్తారు ఈ బావి గురించి? మీరు ఎటువంటి స్టడీస్ చేశారు, ఎట్లా చూస్తారు? నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నానండి. నేను బీఎడ్ ఇక్కడే చేశాను, ఇప్పుడు ఎంఎడ్ కూడా ఇక్కడే చదువుతున్నా. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. 200 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి ఈ బావికి ఇప్పుడు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మా స్నేహితుడు పెట్టిన ట్వీట్కి కేటీఆర్ గారు స్పందించినందుకు ఆయనకి థ్యాంక్ యూ. అంటే అంటే దీని స్టడీస్లో మీకు ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? ఈ బావి ఎట్లా వాడేటి వాళ్ళు? ఎందుకంటే చూస్తున్నాం స్టోన్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది, విభిన్న కళారూపాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మనకు కొన్ని బండల మీద. సో ఎట్లాంటి స్టడీస్ దీని మీద మీరు చదివారు? నీరు చూస్తే ఎప్పుడు నిండుగానే ఉండేది. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఎప్పుడు కూడా నిండుగానే ఉంది నీరు. సో ఆ నీటిని మనం ఉపయోగించుకోగలిగితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలాగో మిషన్ కాకతీయ అని చెప్పి మొత్తం అన్ని పునరుద్ధరిస్తున్నట్టు ఈ నీటిని కూడా మనం ఉపయోగించుకోగలిగితే చరిత్రని మనం ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళం అవుతాం, ఆ నీటిని జనానికి ఉపయోగపడేలా తీసుకురాగలిగిన వాళ్ళం అవుతాం. ఎట్లా చూస్తారు ఇంత పురాతన బావిని? గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లానే పడి ఉంటుంది, ఇంత పెద్ద, అసలు ఎవరికి చాలా మందికి కూడా ఇక్కడ బావి ఉన్న అనేటువంటిది కూడా తెలియని పరిస్థితి. ఎట్లా చూస్తారు? సార్ యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుండి ఇది ఇట్లానే ఉండడానికి కారణం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఒక చిన్న ట్వీట్తో ప్రపంచం మొత్తానికి తెలిసింది, రైట్? సో మనకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది కాబట్టి మన ట్వీట్కి వెంటనే రెస్పాండ్ అయిన కేటీఆర్ సార్కి వి రియల్లీ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. సో ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది, ఆ చరిత్రలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మా డిపార్ట్మెంట్ కూడా జాయిన్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారసత్వ కట్టడాలను మనం పరిరక్షించుకోవాలి. మన యూనివర్సిటీలో ఉంది అని చెప్పుకోవడానికి కూడా మనకు గర్వకారణం. చాలా సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి దీన్ని ఏ విధంగా ఇన్నోవేటివ్గా మనం చేయవచ్చో ఒక కమిటీ వేసి దీన్ని మంచి అందంగా తీర్చిదిద్దాలని మా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున మేము హృదయపూర్వకంగా
ప్రభుత్వానికి వినతి పూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం. సో ఓయూ అంటేనే ఒక చారిత్రక అయినటువంటిది, ఎన్నో ఉద్యమాల కేంద్రం, ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఓయూలో ఉన్నాయి. సో కొన్ని ఇయర్స్ నుంచి దీన్ని ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారా, అసలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు? ఇలా ఒక విద్యార్థి నజీర్ అనే విద్యార్థి ఇలా ఇక్కడ నిరుపయోగంగా ఇక్కడ బావి ఉందని చెప్పి ఇలా కేటీఆర్ గారు స్పందించి వెంటనే ఇటువంటి చారిత్రక కట్టడాలని ఇటువంటి వెలికి తీసి ఇలా మన ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని మీకు చాలా సంతోషకరం. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలం పోరాటాలు, అదేవిధంగా పరిశోధనలు, అదేవిధంగా ఉపాధి రంగంలో కాదు, ఇలా చాలా ఇలా హెరిటేజ్ కేంద్రాలుగా చాలా ఉన్నాయి. ఇక నిజాం కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా చాలా బాగున్నాయి. ఇటువంటి వెలికి తీసి పురాతన కేంద్రాలు అన్నీ శుద్ధి చేసి అన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎట్లా చూస్తారు ఈ బావికి సంబంధించి? ఇన్ని రోజులు పక్కన పడింది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నేను ఈ యూనివర్సిటీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను చూసినప్పటి నుంచి కూడా ఈ యొక్క బావిలో నీళ్లు ఉంటూనే ఉన్నాయి. ఇది ఎప్పటి రెండు సైడ్ల నుంచి మెట్లు దిగటం ఎక్కటం అనేది ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పురాతనమైనటువంటి అక్కడ బావులు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అట్లాంటి అన్నిటి కూడా వెలికితీసి దాన్ని పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది ఈ విధంగా ఉందంటే దీన్ని పునరుద్ధరించితే చాలా ఇక్కడ పర్యాటక కేంద్రంగా మరియు ఇక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందని ఈ యొక్క బావి గురించి కేటీఆర్ మాట్లాడటము, పునరుద్ధరించడము ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాగుంటుంది. ఇట్లాంటి బావిలకు పూర్వ వైభవం వస్తుందని చెప్పి విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఉస్మానియా యూనివర్సిటీలో గత కొన్ని 200 సంవత్సరాలుగా ఉన్నటువంటి మెట్ల బావి పరిస్థితి పైన స్పెషల్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రమేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.